ఈ వివో V70 కొనడానికి మీ కిడ్నీలు అంత ఐఫోన్ లెక్క అమ్ముకోవాల్సిన అవసరం లేదు. వివో నుంచి 2026 నుంచి 2 మోడల్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. అందులో వివో V70 ఒకటి, వివో V70 Elite 2 స్మార్ట్ ఫోన్స్ అయితే వస్తున్నాయి. మనకి వివో V70 బడ్జెట్ లో ఉంటుంది, V70 Elite ప్రో సిరీస్ మాదిరి అయితే వదులుతున్నారు. సో అందరూ వివో V70 Elite ని అయితే రివ్యూ చేస్తున్నారు. బట్ మనం వివో V70 మోడల్ అయితే తీసుకొని వచ్చి రివ్యూ చేయడం జరుగుతుంది. ఎందుకు అని అంటే ఎక్కువ మంది పర్చేస్ చేసే స్మార్ట్ ఫోన్ బడ్జెట్ లో ఏది ఉంటుందో అదే పర్చేస్ చేస్తారు. సో ఎక్కువ మంది ఈ వివో V70 అయితే పర్చేస్ చేయడానికి అయితే చూస్తారు. సో ఈ రోజు మనం ఈ వీడియోలో వివో V70 గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈసారి మనకి వివోలో డిజైన్ పరంగా చేంజెస్ తీసుకొచ్చారు, ఏ ఫీచర్స్ పరంగా చేంజెస్ తీసుకొని వచ్చారు, కెమెరాస్ పరంగా చేంజెస్ తీసుకొని వచ్చారు, అండ్ ఇంకా డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ గా మీకు వివో V70 తీసుకోవాలా వద్దా, మీరు ఏ సెగ్మెంట్ కి అయితే దీన్ని తీసుకోవచ్చు, కెమెరాస్ బాగున్నాయా లేదా, ఓవరాల్ గా మీకు వివో V70 గురించి డీటెయిల్డ్ గా అర్థం అవ్వాలి అంటే ఎవ్రీ సెకండ్ అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. V70 అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో బాక్స్ లో డిజైన్ అయితే పెద్దగా ఏమి మారలేదు, ఆల్మోస్ట్ ఒకటిగా ఉంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మొబైల్ బాక్స్ అన్బాక్స్ చేయగానే మనకి ఫోనే కనిపిస్తుంది. ఫోన్ అయితే సైడ్ పెట్టి ట్రాన్స్పరెంట్ కేస్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ఎలాంటి డిజైన్ అయితే ఏం లేదు. క్విక్ స్టార్ట్ గైడ్, 90 వాట్స్ వివో ఫాస్ట్ ఛార్జర్, USB to C కేబుల్. అంటే ఇంకా బాక్స్ లో కంటెంట్స్ అయితే పెద్దగా దీంట్లో మాట్లాడుకోవాల్సింది ఏం లేదు. ఈ కంటెంట్స్ అన్ని సైడ్ పెట్టేసి మనం మొబైల్ అయితే చూద్దాం. ఓకే, మొబైల్ ఫస్ట్ చేతిలోకి తీసుకోగానే ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఓవరాల్ గా బిల్డ్ క్వాలిటీ పరంగా కానివ్వండి, నాకైతే చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది. ఓకే, మనకి ప్రీవియస్ వివో V60 తో కంపేర్ చేసుకుంటే ఇది మనకి కొంచెం కాంపాక్ట్ గా అయితే ఉంది. 6.59 ఇంచెస్ డిస్ప్లే అయితే చూడొచ్చు, దీంట్లో మనకి 6.77 ఇంచెస్ డిస్ప్లే అయితే చూడొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ మనకి కెమెరా మాడ్యూల్ గానీ, అంటే డిజైన్ పరంగా ఓవరాల్ గా దీనికి చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది నాకు. ఫ్రేమ్ కూడా దీంట్లో గ్లాసీ ఫ్రేమ్ ఉంటే దీంట్లో మ్యాటీ ఫ్రేమ్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ కూడా గ్లాసీ డిజైన్, దీంట్లో మ్యాట్ ఫినిష్. ఓవరాల్ గా మనకి డిజైన్ పరంగా చూడంగానే ఇది వివో V60 అండ్ ఇది వివో V70 అన్నంత డిఫరెన్సెస్ అయితే మేజర్ గా అయితే కనిపిస్తున్నాయి. మనం మెయిన్ మాట్లాడుకోవాల్సింది దీంట్లో డిస్ప్లే అండి. దీంట్లో 1.5K రెజల్యూషన్, 120 Hz, 5000 nits పీక్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి డిస్ప్లే పరంగా ఎలాంటి ఇష్యూస్ లేదండి, ఎందుకంటే మనకి వివింగ్ యాంగిల్స్ కానివ్వండి, సన్లైట్ లోకి వెళ్ళినప్పుడు బ్రైట్నెస్ కానివ్వండి, ఓవరాల్ గా డిస్ప్లే పరంగా ఎలాంటి కంప్లైంట్ అయితే లేదు. అందులో ఇప్పుడు మనకి కొంచెం కాంపాక్ట్ సైజ్ లో ఉంది కాబట్టి కాంపాక్ట్ డిస్ప్లేస్ లైక్ చేసే వాళ్ళకి ఇది ది బెస్ట్ అని చెప్తాను. అంటే మరీ 6.1 ఇంచెస్ లేదు, అలా అని చెప్పి 6.8 ఇంచెస్ బిగ్గర్ డిస్ప్లే కూడా లేదు, మనకి ఇన్ బిట్వీన్ ఇచ్చారు 6.59 ఇంచెస్. సో డెఫినెట్లీ ఇది ఒక గుడ్ డిజైన్, గుడ్ మూవ్ అని చెప్పుకోవచ్చు వివో నుంచి. నాకైతే చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది దీని డిజైన్ కానీ దీని డిస్ప్లే కానీ. నెక్స్ట్, వివోలో V సిరీస్ స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేస్తున్నారు అని అంటే ఓన్లీ వన్ ఆఫ్ ద రీజన్ కెమెరా అండి. మెయిన్ దీంట్లో మనం కెమెరా కోసమే చాలా మంది స్మార్ట్ ఫోన్ అయితే పర్చేస్ చేస్తూ ఉంటారు. దీంట్లో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా మనకి జైస్ కెమెరా పార్ట్నర్షిప్ తో అయితే వస్తుంది. అండ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ తో వస్తుంది, అండ్ టెలిఫోటో లెన్స్ 50 మెగాపిక్సెల్ తో వస్తుంది, అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఒకటే మనకి 8 మెగాపిక్సెల్ అయితే వస్తుంది. అదే మనం వివో V70 Elite లో చూసుకుంటే మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా మనకి 50 మెగాపిక్సెల్ తో అయితే వస్తుంది, అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రెండిట్లో కూడా మనకి 50 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తారు. సో ఓవరాల్ గా కెమెరాస్ పరంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో దీన్ని మించిన స్మార్ట్ ఫోన్ లేదు అన్నట్టయితే మనకి వివో V సిరీస్ ఈసారే కాదు, వివో V60 కానీ V50 కానీ V40 సిరీస్ నుంచి కూడా ఇదే పర్ఫార్మెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో కెమెరాస్ పరంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో పర్చేస్ చేయాలి అని ఆలోచిస్తున్న వాళ్ళకి వివో V70 వన్ ఆఫ్ ద బెస్ట్ సజెషన్. ఓకే, మనకి 1x ఆప్షన్ ఉంది, 2x ఆప్షన్ ఉంది, 3x ఆప్షన్ ఉంది, 10x ఆప్షన్ ఉంది. ఓవరాల్ గా జూమ్ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 100x వరకు దీంట్లో జూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనం మొబైల్ పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే ఇది ఒక మిడ్ రేంజ్ పర్ఫార్మెన్స్ అనే చెప్పుకోవచ్చు. దీన్ని మనం OnePlus 15, iQ15 ఈ రేంజ్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ తో పర్ఫార్మెన్స్ పరంగా అయితే కంపేర్ చేయలేం. దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. సేమ్ ప్రీవియస్ వివో V60 లో కూడా ఇదే ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. ప్రాసెసర్ పరంగా అయితే పెద్ద చేంజ్ అయితే ఏం లేదు. పర్ఫార్మెన్స్ పరంగా అయితే నేను అంత రికమెండ్
రికమెండ్ చేయను. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మనకి గేమింగ్ కి వాటికైతే దీనికన్నా బెటర్ స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది. పర్ఫార్మెన్స్ పరంగా కూడా నాట్ బ్యాడ్. రెగ్యులర్ యూసేజ్ కానీ, డైలీ యూసేజ్ కానీ, నార్మల్ యాప్స్ కానీ ఎలాంటి ల్యాగ్స్ కానీ, ఫ్రేమ్ డ్రాప్స్ కానీ నేనైతే ఏం నోటీస్ చేయలేదు. ఓవరాల్ గా అయితే మనకి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అన్ని అయితే పర్ఫెక్ట్ ఉంది. మనకి కెమెరాస్, ఫొటోస్ ని ప్రాసెస్ చేసుకోవడానికి అయితే ఈ ప్రాసెసర్ మోర్ దెన్ ఎనఫ్. బట్ మన పబ్జీ, ఫ్రీ ఫైర్ అయితే ఈజీగా రన్ చేస్తుంది. బట్ పబ్జీ ఇంకా హెవీ గేమ్స్, ఓన్లీ గేమింగ్ కోసం స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ ప్రైస్ సెగ్మెంట్ లో దీనికన్నా బెటర్ సజెషన్స్. నేను ఇంకా వివో V70 సిరీస్ లో రిమూవ్ చేస్తారేమో అని అనుకున్నాను. ఆ బాక్స్ లోని చార్జర్, కేసు రెండు ప్రొవైడ్ చేశారు. మన కేసు అయితే ట్రాన్స్పరెంట్ ఉంది. వేసిన తర్వాత లుక్ కూడా ఏ డిస్టర్బ్ అవ్వలేదు. సేమ్ మొబైల్ అదే విధంగా లుక్ అయితే కనిపిస్తుంది. వివో V70 మీద ఫైనల్ నా ఒపీనియన్ ఏంటి అంటే, మీరు వివో V70 కొనాలా వద్దా అన్న డైనమాలోనో వచ్చైతే వీడియో చూసుంటారు, ఆర్ఎల్స్ వివో V70 గురించి తెలుసుకుందామని వీడియో చూసుంటారు. వివో V70 కొనాలా వద్దా నన్ను అడిగితే, మీరు కెమెరాస్ కోసం ఈ ప్రైస్ బడ్జెట్లో స్మార్ట్ ఫోన్ వెతుకుతున్నారు అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ ఫోన్ అని చెప్తాను. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో అయితే వివో V70 కెమెరాస్ కి చాలా బాగుంటుంది అండ్ డిస్ప్లే పరంగా చాలా బాగుంటుంది. అండ్ ఇంకేమైపోయిందంటే 6.1 inches లో స్మార్ట్ ఫోన్ OnePlus 13s ఉంది, వివో X200 FE ఉంది, ఈ స్మార్ట్ ఫోన్ చూసాం. అండ్ 6.9 inches లో అయితే ఆల్మోస్ట్ అన్ని స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. బట్ 6.57 inches తో కొత్తగా అయితే తీసుకొని వచ్చారు. మరీ పెద్దదిగా ఉండకూడదు, మరీ చిన్నదిగా ఉండకూడదు అనుకున్న వాళ్ళకి ఈ స్మార్ట్ ఫోన్ అయితే చాలా బెస్ట్ అయితే అని చెప్పొచ్చు. వద్దు అని ఎవరికి చెప్తాను అంటే, పర్ఫార్మెన్స్ అండి. మెయిన్ గేమ్స్ ఎక్కువ వాడే వాళ్ళకి, ఆర్ఎల్స్ ఎడిటింగ్ ఎక్కువ చేస్తుంటారు చూసారా, వాళ్ళకైతే ఈ స్మార్ట్ ఫోన్ ఖచ్చితంగా ల్యాగ్ అవుతుంది. మనం ఎక్కువ మినిట్స్ వీడియో కానీ, హెవీ ఎడిటింగ్ అని దీంట్లో రన్ చేస్తే మనం ఖచ్చితంగా ఫ్రేమ్ డ్రాప్స్ నోటీస్ చేయొచ్చు. అండ్ పబ్జీ కూడా మనం కొంచెం సేపు ఆడుకుంటే ఎలాంటి ఇష్యూ ఉండదు. బట్ కంటిన్యూస్ గా పబ్జీ ఆడుతున్నప్పుడు మొబైల్ హీట్ అయ్యి ఫ్రేమ్ డ్రాప్స్ అవడం అవి మనం నోటీస్ చేయొచ్చు. కింద కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ వివో V70 మీద మీ ఒపీనియన్ ఏంటి, అండ్ దీని ప్రైస్ ఏ రేంజ్ లో ఉండొచ్చు, ఎంత ఉండొచ్చు, మీరేమనుకుంటున్నారు ఒక్కసారి ఖచ్చితంగా అయితే కమెంట్ చేయండి. ఈ వీడియో అండ్ ఈ వివో V70 రివ్యూ వీడియో మీకు ఎలా అనిపించింది? మనం ఈ రివ్యూ సిరీస్ అయితే ఆల్మోస్ట్ అన్ని స్మార్ట్ ఫోన్స్ కి ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాను. దానికి జస్ట్ మీరు చేయాల్సింది కింద జస్ట్ వీడియోని లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకు మించి మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఇంకేం లేదు, ఒక్క మాట వెళ్లే ముందు, ఈ వివో V70 కొనడానికి మీ కిడ్నీలు అంత ఐఫోన్ లెక్క అమ్ముకోవాల్సిన అవసరం లేదండి. మన వివో V70 మన మాన్యా మొబైల్స్ లో తక్కువ బడ్జెట్ లోనే అవైలబుల్ గా ఉంది. EMI ఆప్షన్స్ ఉన్నాయి, క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు? వెంటనే వచ్చేయి.